ఓం నమః శివాయ. కుటుంబ పరిస్థితుల వల్లనో ప్రమాదాల కారణంగానో సొంతవారికి దూరమై ముద్ద అన్నం కూడా దొరక్క పస్తులుంటున్న అభాగ్యులను ఆదరించి ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. అనాథులకు సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్న ఎందరో సేవామూర్తులు ఈ సేవాశ్రమానికి కుటుంబ సమేతంగా వస్తూ ఆదిదేవుని సేవతో పాటు అనాథుల సేవలో తరిస్తున్నారు. అలా కట్టంగూర్ మండలం ఐటిపాముల గ్రామం నుండి వచ్చిన వి లింగం, సిహెచ్ కృష్ణ అనే మానవతామూర్తులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా ఆలయానికి చేరుకొని కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామాలపై అర్చనలు చేయించుకొని ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. లీలాల గోత్రోద్భవస్యాం లింగయ్యనామదేశ్యాం సైదమ్మానాంనే భానుప్రసాదనామదేశ్యాం సౌజన్యానాంనే మల్లయ్యనామదేశ్యాం సత్తమ్మానాంనే సహ కుటుంబానాం తదహ మమ అని నమస్కారం చేసుకోండి. సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాయురారోగ్యం మర్దకమముక్ష స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకరపూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమ శివార్పణమస్తు. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని ఆజ్యం పోసి హోమఫలాలు పొందారు. శివభక్తితో నిండిపోయిన భక్తులు శివాలయ నిర్మాణ పనుల్లో ఇటుక సాయం చేసి ముక్కంటి ఆశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అనాథుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యుల వైద్యశాలలో జరుగుతున్న చికిత్స వివరాల గురించి 600 మంది అనాథులకు జరిగే సేవా కార్యక్రమాల కోసం ఆశ్రమ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు లింగం గారు, కృష్ణ గారు ఇక్కడ జీవిస్తున్న అనాథుల అన్నదానం నిమిత్తం తోచిన సాయమందించి ఆదిదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. నాతో పాటు నలుగురు బాగుండాలని తలచే ఈ సేవామూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.